వింజమూరులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక బాగా కరువు ఉండే ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం. షాదీ మంజిల్ అభివృద్ధికి నిధులు ఇస్తాం. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తాం. వింజమూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. బత్తాయి పసుపు రైతులు మద్దతు ఇస్తాం, మద్దతు ధర ఇప్పిస్తాం. ఉదయగిరిలో పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ జీవితాల్లో మీరు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడే చేయడానికి సురేష్ కూడా ముందుకొచ్చాడు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనుభవం ఉంది. నేను కూడా సహకరిస్తా. చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతాం. తమ్ముళ్ళు సమస్యల పరిష్కారం చేస్తాం. రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మాకు ఓటేసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ఓటేసి మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి. మాకు ఓటేసి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. మాకు ఓటేసి ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వేస్తాం. ఊర్లో సిమెంట్ రోడ్లు ఎవరేశారని అడుగుతున్నా. ఎవరేశారు సిమెంట్ రోడ్లు? ప్రతి ఇంటికి మంచినీళ్లు వస్తాయి. మాకు ఓటేసి ప్రతి మహిళకు భద్రత దొరుకుతుంది, మహిళా సాధికారత వస్తుంది. మాకు ఓటేసి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు వస్తాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇమ్మని మీ అందరినీ కోరుతున్నా, ప్రార్థిస్తున్నా. ఓటర్ మహాశయులకు మరొక్కసారి విజ్ఞప్తి, ఇది నా కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది మీ దేశ కూడా. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దినానికి ఒక మీటింగ్ అడ్రస్ చేసి అది కూడా తోలకొచ్చిన జనంతో వస్తే నేను అట్ట కాకుండా మీ దగ్గరికి వస్తున్నా. రాబోయే రోజుల్లో 160 మీటింగులు పెట్టి 160 సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకొచ్చా. 24 పార్లమెంటు సభ్యులను గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా. కేంద్రంలో 400+ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలో గెలిపించుకుని అటు కేంద్రం ఇటు రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నా ఆలోచన ఒకటి, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా, పని చేస్తున్నానంటే మీకోసం పని చేస్తున్నా. నా రాజకీయ జీవితం మీకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం. ఈరోజు ఎక్కడా పనికి రాని వాళ్ళు నన్ను తిడితే, బూతులు మాట్లాడుతూ ఉంటే మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి. మొత్తం జరిగింది. నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి ఆయన భార్య కొవ్వూరులో పోటీ చేస్తే ఆవిడ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ? అంటే మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? అంటే వీళ్ళు మనల్ని విమర్శిస్తే, బూతులు తిడితే, కేసులు పెడితే, జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయనుకుంటున్నారు. వదిలిపెట్టే సమస్య లేదు. 40 ఏళ్లు మమ్మల్ని గౌరవించారు, ఆదరించారు. నాకు ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరికం నిర్మూలన కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం నా జీవితాశయం. పేదవాళ్లతో ఉంటా, పేదవాళ్ళకు అండగా ఉంటా, చేయూతనిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, పేదరిక నిర్మూలన చేసి